స్విట్జర్లాండ్ వేదికగా జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ జరగనుంది. జనవరి 14 నుంచి 19 వరకు 5 రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ కు సీఎం హోదాలో తొలిసారి హాజరు కానున్నారు. ఇక సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. ఈ సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం తరపున మాత్రమే కాక పలు రాష్ట్రాల నుంచి సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతారు. షెడ్యూల్ ప్రకారం అయితే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని టీం జనవరి 15న ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్తోంది. 18వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకోనుంది. గతేడాది జరిగిన సమ్మిట్కు అప్పటి మంత్రి కేటీఆర్ అండ్ టీం వెళ్లింది. దాదాపుగా 21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పుకుంది. విదేశీ కంపెనీలు తెలంగాణలో పారిశ్రామిక యూనిట్లను స్థాపించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం చర్చలు జరపనుంది. ఐటీ, ఫార్మా, బయో, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టార్లలో అనుసరిస్తున్న విధానాలు, విదేశీ పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యత తదితరాలను వివరించి రాష్ట్ర ఎకానమీకి దోహదపడడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ప్రయత్నించనుంది. దావోస్ సమ్మిట్ కు ఎంచుకునే టీం ఎజెండా అంశాలను లోతుగా అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇవ్వనున్న రాయితీలు, కల్పించనున్న సౌకర్యాలను ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరిస్తారు. దాంతో కొత్త యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకునే అవకాశం ఉంది.